వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు రావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కేవలం చట్టంలో ఉన్న లొసుగులు అడ్డం పెట్టుకుని బెయిల్ తెచ్చుకున్నారని విమర్శించారు. ఏ కోర్టు కూడా మిథున్ రెడ్డి నిర్దోషి అని చెప్పలేదని, నాసిరకం మద్యం తయారు చేయించి అనేక మంది ప్రాణాలను బలికొన్నారని ఆరోపించారు మంత్రి రాంప్రసాద్. ఈ రోజు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి, అలాగే వారి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. అయ్యా, గత ప్రభుత్వంలో మీరు ఏ విధమైన తప్పులు చేయకపోతే ఈరోజు ఈ దౌర్భాగ్యం మీకు ఎలా పట్టింది? ఆ రోజు ఒక సూడో ముఖ్యమంత్రిగా వ్యవహరించి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో మద్యం సిండికేట్ను, అంటే మద్యం సిండికేట్ అంటే మద్యం వ్యాపారస్తులు తయారు చేసే డిస్టిలరీసు, బ్రేవరీస్ను మీ ఆధీనంలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీలందరినీ బెదిరించి ఈ రాష్ట్రాన్ని దాటించి మీరే తప్పుడు పత్రాలతో తప్పుడు కంపెనీలను సృష్టించి నాసిరకం మద్యాన్ని తయారు చేసి రాష్ట్రంలో ఉన్న లక్షలాది కుటుంబాలకు శోకం మిగిల్చింది మీ కుటుంబం కాదా అని నేను అడుగుతున్నా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని భీమబోయిన